హలో అందరికీ, నేను మీ డాక్టర్ దీప్తి. ఈ రోజుల్లో ఓన్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేక వేరే డిసీజెస్తో పాటు ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అసలు ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మరియు ఆ సిమ్టమ్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని మనం 2 కేటగిరీస్లో తెలుసుకోవచ్చు. ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మరియు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఈ వీడియోలో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఫేస్ చేస్తాం మరియు ఆ సిమ్టమ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్. ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఈ జీఈఆర్డి, గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సర్స్, ఐబిడి, ఐబిఎస్ వేరే ఏ డిసీజ్ అయినా కావచ్చు. ఈ డిసీజెస్ యొక్క డయాగ్నోసిస్ అనేది 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసి ఉంటుంది. ఒకటి మీరు చెప్పే సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఎక్స్ప్రెస్ చేసిన సిమ్టమ్స్. 2 డాక్టర్స్ అబ్జర్వేషన్ అంటే మీరు చెప్తున్న సిమ్టమ్స్తో పాటు డాక్టర్ ఎగ్జామిన్ చేసి కన్ఫర్మ్ చేసే సైన్స్. 3 ఇన్వెస్టిగేషన్స్. అవి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే యూఎస్జీస్ కానీ ఎంఆర్ఐస్ కానీ ఏమన్నా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనం ఒక డిసీజ్ డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ రోజుల్లో మనకున్న ఈ ఇంటర్నెట్ నాలెడ్జ్తో మనకున్న సిమ్టమ్స్ని ఓన్లీ కన్సిడర్ చేసుకొని డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోకండి. సో ఒక రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు మీకున్న సిమ్టమ్స్ని ప్రెజెంట్ చేయండి, డిసీజ్ డయాగ్నోసిస్ అనేది కాదు. ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్గా పెయిన్. ఈ పెయిన్ అనేది పొట్ట భాగంలో వచ్చినట్టయితే దాన్ని మనం అబ్డామినల్ పెయిన్ అంటాం. అదే పెయిన్ కనుక మనకి ఇక్కడ ఈసోఫేగస్కి స్టమక్ యొక్క జంక్షన్ దగ్గర వచ్చినట్టయితే ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటాం. ఈ పెయిన్ ఒక్కొక్కసారి మనకి వీపులోకి కానీ లేదంటే ఛాతి వైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు కూడా రేడియేట్ అవుతుంది. సో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది వేరే డైరెక్షన్స్లో కూడా రేడియేట్ అవుతుంది. నెక్స్ట్ బర్నింగ్. మన స్టమక్లో కొన్ని యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కోసం. సో ఆ యాసిడ్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అయినప్పుడు మనకి ఈ గుండెల్లో మంట కానీ కనిపిస్తుంది. దాన్నే మనం హార్ట్ బర్న్ కానీ ఎసిడిటీ కానీ అంటాం. వీటితో పాటు మనకి తేనిపులు అంటే బెల్చింగ్స్, ఎరెక్టేషన్స్ అని అంటాం. దాంతోపాటు మనకి ఫుడ్ రీగజిటేషన్ లేదంటే వాటర్ బ్రాష్ అంటే మన ఇక్కడ ఈసోఫేజియల్ స్ప్లింటర్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేనప్పుడు మనం తీసుకున్న ఫుడ్ కానీ వాటర్ కానీ మళ్ళీ మనకి బ్యాక్ నోట్లోకి వచ్చినట్లయితే దాన్ని ఫుడ్ రీగజిటేషన్ లేదంటే వాటర్ వచ్చినట్లయితే వాటర్ బ్రాష్ అంటాం. వీటితో పాటు చిన్న చిన్న అక్యూట్ కండిషన్స్లో వికారం అంటే నాసియా లేదంటే వామిటింగ్స్, వాంతులు అవ్వడం, దాంతోపాటు అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ హెడేక్స్. మన స్టమక్కి బ్రెయిన్కి రిలేటెడ్గా రిలేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల మన స్టమక్ ఎప్పుడైనా ఎంటీగా ఉన్నప్పుడు కానీ లేదంటే హెవీగా ఈ సిమ్టమ్స్ని రిలీవ్ చేసుకోవడానికి మన ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేయాలో చూద్దాం. మనం తీసుకునే ఫుడ్లో కారాలు కానీ మసాలాలు కానీ లేదంటే షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ లేదంటే నాన్ వెజ్ కానీ తక్కువగా ఉండేటట్టు చూసుకోవడం. ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ అండ్ కూల్ డ్రింక్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయడం. దాంతోపాటు మనం ఈ స్టిమ్యులెంట్స్ అంటే టీ కానీ కాఫీ కానీ సిగరెట్ కానీ మందు కానీ ఈ అలవాట్లు వదులుకోవడం. నెక్స్ట్ ఈటింగ్ హ్యాబిట్స్. మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫుడ్ తీసుకునే టైంలో ఎటువంటి స్ట్రెస్ కానీ వరీస్ కానీ లేకుండా ఆ ఫుడ్ని తరోగా ఎంజాయ్ చేస్తూ తీసుకోవడం. నెక్స్ట్ పోర్షన్ కంట్రోల్. మనం తీసుకునే ఫుడ్ అనేది స్మాల్ పోర్షన్స్లో ఒక 2 hours ఇంటర్వెల్, ప్రతి 2 hours ఇంటర్వెల్లో అన్న తీసుకోవచ్చు. అంతేగాని మనం ఫుడ్ ఎప్పుడు ఓవర్ ఈటింగ్ అంటే మనం ఈ మీల్ మనం స్కిప్ చేసాం కదా అని నెక్స్ట్ మీల్ అనేది ఎక్కువగా తీసుకోవడం, అలాంటి చేంజెస్ అనేవి చేయకూడదు. నెక్స్ట్ మనం తీసుకున్న ఫుడ్ అనేది తరోగా చేయడం అంటే సరిగ్గా నమిలి ఫుడ్ అనేది తీసుకోవడం. సో ఫైనల్గా మనం వాట్ యు ఈట్ అనే దానికన్నా హౌ యు ఈట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మనం ఫుడ్ ఏం తింటున్నాం కన్నా మనం ఫుడ్ అనేది ఏ టైంలో తింటున్నాం, ఎలా తింటున్నాం, మన హ్యాబిట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మెయిన్గా ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి మనం రిలీవ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం డూ ఫాలో హెల్త్ హోమియోపతి క్లినిక్.